ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ అందరికీ డార్లింగే, ముఖ్యంగా హీరోయిన్స్ పాలిట లవర్ అయిపోతున్నాడు. అదేంటో గానీ ఏ సినిమా చేసినా హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ వార్త రావాల్సిందే. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ లవర్ ఎవరు, ఎందుకు ఆమె పేరు మాత్రమే బయటకు వచ్చింది? హ్యావ్ ఎ లుక్. కల్కిలో ప్రభాస్ దిశ మధ్య ఉన్నవి 3-4 సీన్స్ ఒక్క పాటే అయినా ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో లవ్ పుట్టుకొచ్చింది. దిశ లేటెస్ట్ గా చేయిపై పీడి అని టాటూ వేయించుకుంది. దీంతో పీడి అంటే ప్రభాస్ డార్లింగ్ అంటూ రచ్చ మొదలైంది. పీడి అంటే పటాని దిశ అంటూ పిఆర్ టీం చెప్పుకొచ్చినా అది ప్రభాస్ డార్లింగేనంటున్నారు. పి అంటే ప్రభాస్, డి అంటే దిశ అంటూ మరో వెర్షన్లో చెప్పుకొచ్చారు. ప్రభాస్ కెరియర్ లో లవ్ గాసిప్స్ చాలా ఉన్నాయి. దిశ పఠాని కొత్తేమీ కాదు. హీరో నటించిన చాలా మంది హీరోయిన్లతో అఫైర్స్ ని అంటగట్టేస్తున్నారంటూ డార్లింగ్ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఆది పురుష్ టైంలో కృతి సనన్తో ప్రేమ పెళ్లి దాకా వెళ్ళింది. అన్స్టాపబుల్ షోలో కృతి టాపిక్ ను తీసుకొచ్చాడు బాలయ్య. నువ్వు ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నావు, కానీ రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు అని అడిగాడు. ఇవన్నీ ప్రచారం మాత్రమే అని మేడం చెప్పేసింది కదా, అనవసరంగా గోల చేస్తున్నారని నవ్వేశాడు ప్రభాస్. ఆ మేడం పేరేంటి అంటూ బాలయ్య 1కి 10 సార్లు అడిగేసరికి కృతి సనన్ అని ఎట్టకేలకు పేరు రివీల్ చేసిన ఇది గాసిప్ గానే మిగిలిపోయింది. ఆది పురుష్ రిలీజ్ అయ్యే వరకు ఈ ఇద్దరి అఫైర్ జోరుగా సాగింది. పెళ్లి చేసుకుంటారు అనుకుంటే ఆ తరువాత ఎవరికి వారే అన్నట్టు కెరియర్ లో బిజీ అయిపోయారు. హీరోయిన్ తో ప్రభాస్ లవ్ అఫైర్ వర్షంతో మొదలైంది. త్రిష ప్రభాస్ మధ్య డేటింగ్ న్యూస్ గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత పౌర్ణమితో మరోసారి జతకట్టడంతో గాసిప్ కి బలం ఇచ్చినట్టయింది. ఆ తర్వాత అనుష్క ఎంట్రీతో త్రిష న్యూస్ సైడ్ అయిపోయింది. ప్రభాస్, అనుష్క కలిసి 4 సినిమాల్లో జతకట్టారు. అందుకేనేమో ఈ ఇద్దరి మధ్య లవ్ అఫైర్ ఎక్కువ కాలం నడిచింది. బిల్లాతో మొదలు కాగా మిర్చి, బాహుబలి 2తో హిట్ పైర్ అనిపించుకున్నారు. ఒకానొక టైంలో పెళ్లి చేసుకుంటారన్న టాక్ గట్టిగా వినిపించింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్, అనుష్క మరోసారి జతకట్టలేదు. తమ్ముడుతో పాటు స్నేహితులు నడుపుతున్న సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్కతో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తీశారు. పూరి ప్రభాస్ ను డార్లింగ్ అని ఏ ముహూర్తాన పిలిచాడో గాని ముఖ్యంగా ఆయన హీరోయిన్స్ కు మాత్రం డార్లింగే. సాహో సినిమా టైంలో హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రేమలో పడ్డాడన్న టాక్ వినిపించింది. ఇందులో నిజం ఉన్నా లేకున్నా సినిమా రిలీజ్ వరకే ఏదైనా. ఆ తర్వాత గాసిప్ కు ఆటోమేటిక్ గా ఫుల్ స్టాప్ పడుతుంది. త్రిష, కృతి సనన్, శ్రద్ధ కపూర్ల విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న దిశ టాపిక్ కూడా ఇంతేనేమో.